హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృతి ఛానల్. ఈరోజు మన హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్న రాగి సూప్ చేయాలనుకుంటున్నాను. దీనికోసం క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, గ్రీన్ పీస్ చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్, మీకు నచ్చితే గీ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడాక అందులో జీలకర్ర, సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, గ్రీన్ పీస్ వేసి చక్కగా ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యేలోపు పక్కన ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రాగి ఫ్లోర్ తీసుకొని వాటిని మంచిగా వాటర్ పోసి ఉండలు లేకుండా కలిపేసుకుందాం. ఇక్కడ మన వెజిటేబుల్స్ ఫ్రై అవుతున్నాయి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసేసుకొని 3 టీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను. ఈ వాటర్ అనేవి చక్కగా మరిగించుకోవాలి. చూసారా ఎలా మరుగుతుందో. ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగి మిశ్రమాన్ని వేసి స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి 5 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఇందులోనే నేను బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాను. 5 మినిట్స్ తర్వాత మన రాగి సూప్ అనేది రెడీ అయిపోతుందండి. చూసారా, ఆల్మోస్ట్ మన రాగి సూప్ కంప్లీట్ అయినట్టే. ఇందులో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన రాగి సూప్ రెడీ అయిపోతుంది. దీన్ని వేడివేడిగా నిమ్మరసంతో తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.